పార్టీలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే పార్టీ పరంగా అమలు చేయాల్సిన నిర్ణయాలు, పార్టీ పదవుల్లో యువతకు ప్రాధాన్యత దిశగా కార్యాచరణ సిద్ధమవుతుండగా, పార్టీలో యువతకు ప్రాధాన్యత అంశం ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలకు పార్టీ కొత్త బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్టీ పదవుల విషయంలో లోకేష్ కీలక నిర్ణయం ప్రకటించగా, ఇప్పుడు సీనియర్ల విషయంలో నిర్ణయంపై చంద్రబాబు వైఖరి స్పష్టం కానుంది. తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశం ఆసక్తిగా మారుతుంది. ఈ రోజు జరిగే సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. పార్టీ సంస్థాగత అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తుండగా, పార్టీలో పదవుల విషయంలో మార్పులకు కసరత్తు జరుగుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎవరైనా ఒకే పదవిలో 3 సార్లు మించి కొనసాగకూడదని లోకేష్ తాజాగా కీలక ప్రతిపాదన చేశారు. అందులో భాగంగా తాను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. లోకేష్ చేసిన ఈ ప్రతిపాదన పైన పాలిట్ బ్యూరోలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లు పలువురు కీలక పదవుల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. లోకేష్ ప్రతిపాదనతో వారు తమ పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. వారి స్థానంలో యువతకు ప్రాధాన్యత దక్కాలనేది లోకేష్ ఆలోచన. కాగా ఈ ప్రతిపాదనపైన సీనియర్ల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది పార్టీలో ఆసక్తికర చర్చగా మారుతోంది. పదవుల నుంచి తప్పుకునే సీనియర్లకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు, చంద్రబాబు వారి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. కొత్త టీం రూపకల్పన దిశగా చంద్రబాబు తన ఆలోచన వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. పాలిట్ బ్యూరోలను మార్పులు ఉంటాయని చర్చ పార్టీలో వినిపిస్తుండటంతో నేటి భేటీకి ప్రాధాన్యత పెరుగుతోంది. అదేవిధంగా పార్టీలో 1 కోటి మంది సభ్యత్వం పూర్తయిన నేపథ్యంలో సంస్థాగత ఎన్నికలపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలు సైతం ప్రజల్లోనే ఉండేలా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తుండగా, దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పనితీరు, మిత్రపక్షాలతో సమన్వయం గురించి చర్చ చేసి అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. పద్మభూషణ్ అవార్డుకి ఎంపికైన నందమూరి బాలకృష్ణను పాలిట్ బ్యూరో సత్కరిస్తుందని సమాచారం.